జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. కుషైగూడలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అనుమానం ఒక పెనుభూతం అయింది. నిండు చోళాలు ఆమె కడుపులో ఉన్న బిడ్డను అతి దారుణంగా హత్య చేసిన సొంత భర్త. ప్రస్తుతం ఏదైతే ఘటన జరిగిందో అక్కడనే ఉన్నాము. భార్యని అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. అనుమానం వల్ల అతను అతి దారుణంగా హత్య చేశాడు మహిళని. ఒకవైపు చూసుకుంటే హైదరాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. కుషైగూడలో మొదట తను చనిపోయిన తర్వాత అనుమానాస్పదంగా అనుకొని పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. కానీ చివరికి తెలిసింది అది హత్య అని. ఒకవైపు చూసుకుంటే అనుమానం వల్ల సొంత భార్యని అతి దారుణంగా నిండు గర్భిణి ప్రెగ్నెంట్ అని చూడకుండా కూడా అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ ఇంటి దగ్గరనే ఉన్నాము. సత్యనారాయణ అలియాస్ సచిన్, అతను ఇన్స్టాగ్రామ్లో స్నేహకి అతనికి సుమారుగా 3-4 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరికి లవ్ ఉండే. ఆ తర్వాత 2022లో పెళ్లి చేసుకున్నారు. సచిన్ ఒక డెలివరీ బాయ్ అని తెలుస్తుంది. ఇన్స్టాగ్రామ్లో ప్రేమ పేరుతో తనని మోసం చేశాడని చెప్పొచ్చు. ఒకవైపు చూసుకుంటే కూడా పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందుల వల్ల అతను కూరుకుపోయారు. ఈ క్రమంలో తన బిడ్డని పాత బస్తీలో ఉన్న ఒక వ్యక్తికి అమ్మాలని పూర్తిగా ప్లాన్ చేసుకున్నాడు మొత్తం మీద తెలుస్తుంది. ఇదంతా కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఖాళీ చేశారు. స్నేహ మరియు సచిన్ కి ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని హత్య ఇక్కడనే జరిగింది. పూర్తిగా ఒక్కసారి చూడొచ్చు కూడా మొత్తం దుర్వాసన వెళ్ళలేని పరిస్థితి అయితే చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. సుమారుగా హత్య జరిగి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హత్య జరిగి కూడా 2-3 రోజులు అవుతుందని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు కూడా. కొడుకు పుట్టాడు. ఆ కొడుకు అనారోగ్యం పాలతో చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాళ్ళు విడిపోయి కుషైగూడ ఏదైతే ప్రస్తుతం ఏ ఇంట్లో అయితే మన విజువల్స్ మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్నారో అక్కడనే వాళ్ళు మళ్ళీ సంసార జీవితం మొదలు పెట్టారు. ఈ క్రమంలో గతంలో ఎవరైతే కొడుకు పుట్టాడో ఆ కొడుకుని పాత బస్తీకి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ కి అమ్మాలనుకొని అతను చూశాడు. ఎవరైతే సచిన్ భర్త అమ్మాలనుకున్నాడు. భార్య కుషైగూడ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నా భర్త నా సొంత బిడ్డని అమ్మాలనుకుంటున్నాడు, ₹1,00,000 కోసము ఇతని మీద చర్యలు తీసుకోండి అంటూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు మందలించి సరిగ్గా ఉండండి, సరిగ్గా జీవించండి, సరిగ్గా సంసారం చేసుకోండి అని అంటూ పంపించేయడం జరిగింది. ఇప్పుడు ఆ తర్వాత తను గర్భం దాచింది. నిండు గర్భిణి, సుమారుగా 7 నెలల గర్భిణి స్త్రీ అని పూర్తిగా తెలుస్తుంది. ఆ సమయంలో గర్భం ఎందుకు దాచావు అంటూ ప్రశ్నించి నాకే పుట్టాడా అంటూ చిత్రహింసలకు గురి చేసి పలుమారు పొట్ట మీద దుంకుతూ కాల్తో తంతూ వేధింపులకి గురి చేసి అతి దారుణంగా హత్య చేశారు. అంటే సాధారణంగా చూస్తుంటే మహిళలు ప్రెగ్నెంట్ ఉంటే నిండు గర్భిణీలు ఉంటే నడవడానికి ఇబ్బంది పడుతుంటారంటే ఆ పీరియడ్ ఆ టైం చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది. అలాంటిది పొట్ట మీద కూర్చొని దుంకుతూ పలుమారు హింసిస్తూ మెత్తతో మొహంని మొత్తం కుదిపేసి అంటే మెత్తతో నొక్కి మరీ అతి దారుణంగా చంపారంటే ఎంత కిరాతకుడు అంటే ఊహించలేదు. ఇటువంటివి అసలు రిపోర్ట్ చేస్తుంటే కూడా నాకు వెన్నుల్లో వణుకు పుట్టేలాగా అనిపిస్తుంది. అంటే ఇంత దారుణమైన హత్యలు, ఎన్నో దారుణమైన హత్యలు చూసాం కానీ సొంత భార్య పిల్లలని తన స్వయం చేతులతో కేవలం అనుమానం వ్యక్తమయ్యి అనుమానం వల్ల ఆ మహిళని నిండు గర్భిణీ స్త్రీని అతి దారుణంగా హత్య చేయడం, ఇటువంటి ఘటన ఎక్కడ కూడా చోటు చేసుకోలేదంటే యూజువలీ గర్భిణీ స్త్రీలు ఉంటేనే కొంతమంది సీట్ ఇస్తారు, ఇక్కడ కూర్చోండి అమ్మ నించోకండి అని. అలాంటిది మెత్తతోని నొక్కి మరి అతి దారుణంగా హత్య చేసి కడుపులో బేబీ ఉందని అంటే కడుపులో బిడ్డ ఉంది అంటే ఇప్పుడే తన ప్రపంచం కూడా చూడకముందే కన్ను తెరవకముందే హతమార్చారంటే ఎంత కిరాతకమైన తండ్రి అని కూడా పిలవాలని లేదు. ఎందుకంటే ఇంత దారుణమైన కీచక వ్యక్తి అసలు ఆలోచిస్తే కూడా వెన్నులో వణుకు పుడుతుంది. ఇక్కడ సుమారుగా హత్య జరిగి కూడా 2 రోజులు అయిన తర్వాత దుర్వాసన రావడంతో స్థానికులందరూ పోలీస్కి కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ ఉన్న లేన్లో ఎవరైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రస్తుతం లాక్స్ వేసుకొని వెళ్ళిపోయారు. భయప్రాంతులకు గురయ్యి ఇక్కడ నుంచి ఊర్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి మనము లాక్లో చూడొచ్చు. అంటే భయప్రాంతులకు గురై హత్య చేశారు కాబట్టి భయం వేస్తుంది అంటూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. పూర్తిగా చెప్పాలంటే హత్య చేసిన తర్వాత గ్యాస్ని లీకేజ్ చేసే ప్రయత్నం చేశాడు. అతని ఆర్థిక పరిస్థితి బాలేని కారణం వల్ల గ్యాస్ లేకపోవడం వల్ల ఇది యాక్సిడెంట్ లాగా అవ్వలేదంటే అతను చేసే ప్రయత్నము సుమారుగా ఇంట్లో
ఒక 30 మంది వరకు నివసిస్తుంటారు. దాదాపు ఇక్కడిక్కడనే చూసుకుంటే కూడా 3-4 ఇల్లులు వరుసగా ఉన్నాయి. కింద ఫ్లోర్లో ఇంక 2-3 ఉంటారు. పూర్తిగా చెప్పాలంటే 25 నుంచి 20 మంది వరకు అయితే ఉంటారు. అలాంటిది ఒక మహిళని చంపడానికి ఇంతమందిని హత్య చేసే ప్రయత్నం చేశాడు. అంటే తనని హత్య చేసి కప్పుబుచ్చి ఆ తర్వాత ఇక్కడ గ్యాస్ లీకేజ్ చేస్తే ఒకవేళ గ్యాస్ నిజంగా లీక్ అయి ఉంటే ఎంతమంది చనిపోతుండే. ఒక్కసారి భారీగా బ్లాస్ట్. ఎందుకంటే చుట్టుపక్కల ఇల్లులు కూడా ఆనుకొని అటు సైడ్ బిల్డింగ్స్ చూస్తుంటే కూడా ఆనుకొని ఉన్నాయి. అటువంటిది ఎంత పెద్ద ఇన్సిడెంట్కి ప్రయత్నించాడో చూడాలి. ఆ తర్వాత చంపిన తర్వాత వెంటనే పారిపోయే ప్రయత్నం చేశాడు. కాచిగూడలో ఒక ఇంట్లో తల దాచుకున్నారు. వెంటనే పోలీసులు ముందు అనుమానాస్పద మృతి అనుకొని దర్యాప్తు చేశారు. ఆ తర్వాత దర్యాప్తు చేసిన తర్వాత ఎందుకో అనుమానం వచ్చి పూర్తిగా క్లూస్ టీమ్ ఆధారంగా కూడా ఇది మర్డర్ అని నిర్ధారించిన తర్వాత భర్త కోసం గాలింపు చర్యలు చేశారు. ఆ తర్వాత ఎట్టకేలా భర్తను పట్టుకున్నారు. క్రాస్ క్వశ్చన్ చేశారు, నిలదీశారు. గుచ్చి ప్రశ్నలు అడిగిన తర్వాత అవును నేనే చంపాను, గర్భం దాచింది, నాకే పుట్టాడా అంటూ అనుమానం వ్యక్తం చేస్తూ, అంటే కీచక భర్త, ఎంత దారుణమైన భర్త అంటే అనుమానం వ్యక్తం చేస్తూ ఆ తర్వాత ఆ బిడ్డని నేను అమ్మాలనుకున్నాను, ఆ బిడ్డని నాకు ఇవ్వట్లేదు, గతంలో పుట్టినప్పుడు కూడా నేను ఇవ్వమంటే ఇవ్వలేదు, ₹1,00,000 కోసం నేను అమ్మాలనుకున్నాను, ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ కీచక మాటలు మాట్లాడుతూ దుర్బుద్ధితో మాట్లాడిన వ్యక్తిని పోలీసులు కేసు నమోదు చేసుకొని అతని రిమాండ్కి కూడా తరలించారు. ఒకవైపు ఇటువంటి సిచ్యువేషన్ ఎవరికి కూడా జరగొద్దు. ఎందుకంటే నిండు గర్భిణి, నిండు చోళని అతి దారుణంగా హత్య చేసి గర్భంలో ఉన్న బిడ్డ కూడా చనిపోయిందంటే తను పడుకున్న సమయంలో మెత్తతో నొక్కి, అంటే శ్వాస ఆడకుండా మెత్తతో నొక్కి ఆ తర్వాత తను పొట్ట మీద పలుమారుసారు కాళ్ళతో తన్ని దుంకి చిత్ర హింసలకు గురి చేసిన ఎంత కీచక వ్యక్తి అంటే చెప్తుంటే కూడా వెన్నులో వణుకు పుడుతుంది. అని అంటే ఇంత దారుణమైన ఘటన ఎవరికి జరగొద్దు. ఎందుకంటే ఎన్నో హత్యలు చూస్తున్నాం ఇటీవల కాలంలో, కానీ నిండు గర్భిణులను చంపడం అనేది ప్రస్తుతం కలకలంగా మారింది. చాలా బాధాకరమైన విషయం అనే చెప్పొచ్చు. స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా మాట్లాడడానికి ఎందుకంటే నిరాకరిస్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఖాళీ చేసి వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా చెప్పాలంటే కూడా భయప్రాంతులకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎప్పుడు చూస్తారు, ఏం జరిగింది? ఈరోజు సాటర్డే మార్నింగ్ చూసామండి మేము. అయితే పండుగ ఫెస్టివల్లో ఉండిపోయారు అందరూ. ముందు రోజు షాప్లో డబ్బులు ఇచ్చేది ఉంది అంటే సరే అని వెళ్ళి అడుగుదామనేసి వెళ్ళాము. వెళ్ళేసరికి పాప పడుకొని ఉంది, ఇంకా డోర్ తీయట్లేదు. సరే గట్టిగా లాగేసరికి డోర్ ఓపెన్ అయింది. ఆమె ఆ పరిస్థితిలో ఉండిపోయింది. ఇంకా మేమే చూసాం. చూసేసరికి భయం వేసింది. ఇంకా వెనక్కి వచ్చేసి మా వారు రక్తం అడుగులో ఏమైనా పడుందా లేకపోతే అన్కాన్షియస్ భయపడ్డారు? భయం వేసింది నాకు, కొంచెం కనిపించింది. భయం వేసేసరికి నేను వెనక్కి వచ్చేసిన. ఇంకా నాకు ఇంకేం తెలియదు, ఇంకా నేను మళ్ళీ చూడలేదు. అంటే ఎప్పుడు ఇంట్లోకి ఎప్పుడు వచ్చారంటే ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఎన్ని సంవత్సరం 1 month అవుతుంది అంతే. 1 month 1 week 10 days అంటే కొత్తగా వచ్చారు. ఆమె ప్రెగ్నెంట్ కదా, బెడ్ రెస్ట్ అని చెప్పారంట డాక్టర్లు. ఇంకా ఆమె ఎక్కువ బయటకి రాలేదు, ఎవరికి అంత పరిచయం లేదు కూడా. ఒకసారి 2 సార్లు కిందకి వస్తే అందరూ ఒక్కొక్కసారి చూస్తే అందరూ డ్యూటీలోకి వెళ్ళిపోతారు, ఎవరు ఉండరు ఇంట్లో. మీరు కూడా అంతగా రెస్ట్ తీసుకుంటుంది అనుకుంటా, కానీ లోపలికి వెళ్తే చాలా దుర్వాసన వస్తుంది. అంటే చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది అంటే మీకు తెలిసేసరికి? 1 day అవుతుంది అంతే. నైట్ చేసి ఉన్నాడు, నెక్స్ట్ డే మేము చూసుకోలేదు. ఇంకా బెడ్ రెస్ట్ కదా ఫెస్టివల్ లో, నెక్స్ట్ డే చూసాం. అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంటే ఇల్లులు కూడా పక్కనే ఉన్నాయి, మరీ ఎంత డిస్టెన్స్ కూడా లేదు, పక్క అక్కడ ఉన్న వాళ్ళు చూడడం కానీ ఏదైనా సౌండ్స్ వినడం కానీ ఏమి రాలేదు. అట్లా ఏమి రాలేదంట. స్మెల్ ఇట్లా వచ్చి ఉంటే వాళ్ళు అంత దగ్గర ఉంది కదా చెప్పేవాళ్ళు మాకు కూడా, వాళ్ళు కూడా చూసేవాళ్ళు. ఆ తర్వాత అతను నిందితుని ఎప్పుడు చూసారు? వాళ్ళ భర్తని హత్య జరిగిన రోజు అంటే మీకు తెలియదు అప్పుడు జరిగిందని, ఆ టైంలో వెళ్ళడం కానీ అట్లా? ఫెస్టివల్ రోజు 2 days చూసాం మేము. ఫెస్టివల్ ముందు రోజు స్వభావం ఎట్లుంటది అంటే ఏదన్నా గాంజా తీసుకోవడం, డ్రగ్స్ లాగా ఏం కనిపించలేదండి మాకు. ఇక్కడ ఉన్ని 1 month కదా, మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేవాడు, ఈవినింగ్ వచ్చేవాడు అంతే. అతనే వండి పెట్టేవాడంట ఆమె చెప్పేది మాకు. మరి ఇంత అనుమానం వల్లనే అని కూడా తెలుస్తుంది. అంటే ఎంత దారుణమైన ఘటన అంటే ఇది నిండు గర్భిణి. యూజువలీ ఇటువంటివి మనం తరచు చూడం కూడా. అంటే హత్యలు, క్రూరమైన హత్యలు చూసాం, కానీ నిండు గర్భిణి చంపడం అనేది కొంచెం దారుణమైన విషయము. అది ఇట్లా
ఆ సమయంలో మీకు ఎప్పుడు అనిపించలేదు ఇట్లా అమ్మాయిని కొట్టడం కానీ ఇట్లా ఏం అనిపించలేదు? ఏం తెలియదు, నోటీస్ చేయలేదు. మీరు నోటీస్ చేస్తుంటే ఖండించేవాళ్ళు. అంతే కదండి మరి అడిగి వాళ్ళ మమ్మీ ఫాదర్ పిలిపించి మాట్లాడిస్తుంటే మీకు ఎప్పుడు డౌట్ రాలేదు, లేదంటే ఖాళీ చేసేవాళ్ళు? అంతే కదా, ఫ్యామిలీ అనేసే ఇచ్చాం మేము అంతే. అంత 1 month లో మాకు ఇప్పుడు ఏ డౌట్ రాలేదు. అతని మార్నింగ్ వండి పెట్టేవాడంట, ఈవినింగ్ వండి పెట్టేవాడంట అతనికి. ఆమె బ్రెడ్ రెస్ట్ అని చెప్పేసి అట్లాగే తెలుసు మాకు. మంచి ఎలాంటి పర్సన్ అంటే వచ్చి కూడా 1 month అవుతుంది కదా, ఎవరైనా ఇంటికి రావడం అటువంటిది ఏం లేదు. బెడ్ రెస్ట్ అనేసరికి ఆమె లోపలే ఉండిపోయింది, అసలు ఎవరితో అంత అటాచ్ లేదు, ఎవరితో ఏమీ మాట్లాడలేదు కూడా. కొత్తగా ఆయన అందరూ డ్యూటీలోకి వెళ్ళిపోతారు, మార్నింగ్ వెళ్ళి నైట్ వస్తారు. ఎక్కడ పరిచయం అయింది ఆమె, ఎవరికి ఎక్కువ పరిచయం కాలేదు కూడా అట్లా. అంటే మొత్తం మీద చూసుకుంటే కూడా అటువంటి ఇన్సిడెంట్ ఎలా అనిపించలేదు, అనుమానం వ్యక్తం అయ్యేలాగా వాళ్ళైతే అసలు బిహేవ్ చేయలేదు. కేవలం మాకు అనుమానం ఉంటే వెంటనే ఖాళీ చేయమని చెప్పేవాళ్ళము, కానీ ఇటువంటి ఘటన జరుగుతుందని కూడా మేము కూడా అనుకోలేమంటూ ఓనర్స్ అయితే చెప్తున్నారు. ఏదైతే కుషాయిగూడలో జరిగిందో మోమాటికి చాలా దారుణమైన ఘటన. ఇటువంటి ఘటన ఎవరికి జరగవద్దని పూర్తిగా కాలనీ వాసులు అందరూ కూడా చెప్పుకుంటున్నారు. ఇదంతా కూడా నాగార్జున కాలనీ, రోడ్ నంబర్ 5 పూర్తిగా మనం ఉన్న కాలనీ. అందరు కూడా చాలా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కూడా, ఇటువంటి బ్యాచిలర్స్ ఎవరు ఉండని పరిస్థితి చాలా క్లియర్గా ఉంది. మొత్తం మీద కూడా ఇక్కడ అంతా బ్యాచిలర్సే నివసిస్తూ ఉంటారు. అటువంటి ఏరియాలో ఇటు ఘటన జరగడము భయప్రాంతులకు గురి చేసేలాగైతే ఉంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా తాళాలు వేసుకొని ఊర్లకు వెళ్తున్నారు. అంటే ఎంత భయపడ్డారో ఆలోచించండి. కానీ ఏదైతే పూర్తిగా ఈ ఘటన జరిగిందో ఒక అనుమానం వల్ల నిండు పసిపిల్లని, అంటే ప్రపంచం చూడని బిడ్డని తల్లి గర్భంలోనే చంపేసిన క్రూరమైన తండ్రి, అదేవిధంగా భార్యని కూడా అతి దారుణంగా చంపేసిన తండ్రి అని చెప్పొచ్చు. చాలా దారుణమైన ఘటన అని కూడా పూర్తిగా చెప్తున్నారు. పోలీసులు మాత్రం నిందితుడి మీద కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించారని మొత్తం మీద చెప్పొచ్చు. కెమెరామెన్ విజయ్తో పట్టిష రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.